ఉన్నాడు ది వన్ అండ్ ఓన్లీ బుల్లెట్ భాస్కర్. సాధారణంగా మనం చూసినట్టయితే హార్ట్ అటాక్ అనేది మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి రాదు. చాలా మంది అంటారు బాగా లావు ఉన్నా కొవ్వు పట్టిన వస్తుంది. గుండెం కాదు. సీరియల్లో చూసారు ఒక్కొక్కరు ఎంత ఉంటారు, బయట చూసారు ఎంత ఉంటుంది, శ్రీముఖి ఎంత ఉంటుంది. ఎందుకు వస్తుంది అని చెప్పి నేను బాగా రీసెర్చ్ చేశాను. ఇలా హార్ట్ అటాక్ రావడానికి ఒక కారణం ఏంటంటే హ్యూమర్ సెన్స్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే ఆడవాళ్ళకు. అందుకే పటాసులో ఎప్పుడప్పుడు చెప్తుంటారు నవ్వుతూ ఉంటండి ఎక్కువ కాలం బతుకుతారని చెప్పేసి. అలాంటి హ్యూమర్ సెన్స్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారనమాట. మగవాళ్ళకి హ్యూమర్ సెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు తక్కువ కాలం బతుకుతారనమాట. 500 ఎపిసోడ్లు పూర్తయిపోయినా నువ్వు సెలబ్రేషన్స్ కి రాలేకపోయినావు. అట్లీస్ట్ జోకులు చెప్పి ఎపిసోడ్ వాడన్నా ట్రై చేసి. ఏంటి జోకులు చెప్పేది? ఇది జోకే. జోకా అది? బ్రతుకు కన్నీటి తారలలోనే బలి చేయకు. ఒక కాలనీలో ఉన్న మగవాళ్ళందరూ కూడా ఏంటంటే రోజు మనకి దౌర్భాగ్యం, ఈ ఆడవాళ్ళతో చచ్చిపోతున్నాం, మనం ఏదైనా పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అందరూ కలిసి ఒక టూరిస్ట్ బస్ వేసుకుని ఒక దగ్గరికి పిక్నిక్ వెళ్ళారు. ఫుల్ గా తాగారు, ఎంజాయ్ చేశారు. రిటర్న్ వస్తున్నప్పుడు బస్సు యాక్సిడెంట్ అందరూ చచ్చిపోయారు. ఇంకా తెలుసు కదా ఆడవాళ్ళు వర్ణాలు పెట్టి ఏడుస్తున్నారు. 6 రోజులు ఆ కాలనీలోకి వెళ్తే చాలా ఆడవాళ్ళు ఏడిపోయారు. సరే 6 రోజుల తర్వాత కొంచెం సౌండ్ తగ్గింది. ఓ 10 మంది ఆడవడం మొదలు పెట్టారు. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత 4 రోజులు ఒక్కరితో మాత్రం ఏడుస్తూనే ఉంది. మిగతా ఆడవాళ్ళందరూ కోపం వచ్చింది. ఏమే నీ మొగుడుతో పాటు మా మొగుడు పోయాడు కదా, ఎందుకే నువ్వు ఇంకా ఏడుస్తున్నావు అంటే నా మొగుడు ఎక్కడ పోయాడు, నా మొగుడు ఆ రోజు బస్సు ఎక్కడది క్యాంప్ వెళ్ళాడు అంట అని చెప్పాను. రవి బాగుందా లేదా? నేను బాగుండే. బిగ్ జోకే కదా కావాలి అంటే ఇప్పటికి అది కాదా? మన సుధాకర్ తెలుసు కదా, మీ పెదాన్ని మీద చెప్తా. అబ్బా ఇప్పుడన్నా కొంచెం కామెడీ వస్తుంది. అయితే సుధాకర్ ఒక దగ్గర ఉద్యోగంకి వెళ్ళాడు. హాయ్ సార్, ఏం చేస్తుంటాయంటే పటాస్లో చేస్తున్నాను సార్. మరి కార్ డ్రైవర్కి ఎందుకు వచ్చాయంటే అక్కడ జోకులు చెప్పట్లేదని తీశారు సార్. అవును నీకు కారు ఉంది కదంటే ముందుగానే దాని మీద వెళ్తుంటే ఎవడు ఓనర్ అనుకోవట్లేదు సార్, క్లైండర్ అనుకుంటున్నారు. సుధాకర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఒక పటాస్లో చేసిన కమెడియన్ నాకు డ్రైవర్ గా ఉన్నాడంటే. సరే తీ బండి తీ అంటే, సార్ ఎక్కడికి వెళ్దాం సార్ అంటే పంజాగుట్ట వెళ్దాం బండి తీ అన్నాడు. సుధాకర్ కూర్చున్నాడు, పక్కన ఓనర్ కూర్చున్నాడు. సార్ శాలరీ ఇస్తానయ్యా, నీ స్టార్టింగ్ శాలరీ 10,000. ఓకే సార్ అని చెప్పి బండి స్టార్ట్ చేశాడు. వెళ్ళరా అంటే స్టార్టింగ్ కి శాలరీ 10,000 ఇచ్చారు సార్, గేర్ వేయడానికి ఎంత ఇస్తారు సార్ అని. భాస్కర్ ఇప్పుడు ఏ జోక్ అయినా నీతోనే డాన్స్ స్టూడెంట్ ఆ పాట పెట్టండి. జోక్ పేలినా పేలకపోయినా ఆ పాట కావాలి నాకు. మళ్ళీ జోక్ చెప్పాలా? నెక్స్ట్ ఎపిసోడ్ జోకులు చెప్తామని వచ్చా, అవన్నీ ఇప్పుడు చెప్పేది ఎలాగా? నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఉందా ఇది? ఇద్దరు పిల్లలు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అడుగుతారు ఎగ్జామ్ ఎలా రాసావని. ఒకటి అడుగుతున్నాడు ఇంకోటి, అరే ఎగ్జామ్ ఎలా రాసావారంటే ఏ రాయలేదురా, బాగా సరిగ్గా రాయలేదు. అది కాదురా 10 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక్క క్వశ్చన్ కైనా ఆన్సర్ రాసావంటే లేదురా ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ రాదు. బుద్ధుందిరా నీకు, ఏదో ఒకటి రాయొచ్చుగా. నాకేం తెలియదురా, ఆయన నేను రాయకపోతే నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను కూడా వైట్ పేపర్ ఇచ్చాను రా, రేపు పొద్దున్న దిద్దేవాడు ఏమనుకుంటాడు, నిన్ను చూసి నేను కాపీ కొట్టాను అనుకోరా. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎవరిని కించపరచడానికి కాదు. ఇందాక చెప్పిందంతా కూడా కామెడీయే. ఈ అమ్మాయి అలా చెప్పిందని చెప్పి కామెడీ కాకుండా పోదు. ఇప్పుడు సరదాగా మిమిక్రీ చేసుకుందాం. రవితేజ గారి సినిమా చూసారు కదా, ఈడియట్ లో ఒక డైలాగ్, పాపులర్ డైలాగ్ ని మిగతా వాళ్ళు చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది. ముందుగా ఒరిజినల్ డైలాగ్ తీసుకుంటే, ఏ శుచే రోజు సిటీకి చాలా మంది కమిషనర్లు వస్తుంటారో పోతుంటారో, కానీ చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడో. ఇదే డైలాగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? అలా బయటకు వచ్చేటప్పుడు చూసిపోతుంటే నీ సొమ్మే పోతుంది, ఆయన సిటీకి చాలా మంది కమిషనర్లు వస్తుంటారో పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు, చంటిగాడు పక్కా లోకల్. నిజంలో మహేష్ బాబు, నిజంలో మహేష్ బాబు ఏడుస్తున్నాడు. ఇంతక్కడి నుంచి కింద నీ కోసం ఇచ్చేస్తా. మీ అపార్ట్మెంట్ లో ఒక్కొక్కడు ఏమనుకుంటున్నారు తెలుసా? పాల ప్యాకెట్ అనుకోని చెప్పి ప్రతి ఒక్కడు ప్యాకెట్లు అడుగుతున్నారు. ఇంతకొకడు వచ్చేమన్నాడు తెలుసా? మాకు సర ప్యాకెట్లో తెలిపో అన్నాడు.
ఒక్కసారి చూడొచ్చు కదా. నీకోసం గంట నుంచి ఎదురు చూస్తున్నా. సుచి, సిటీకి చాలా మంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ చంటి గారు ఎప్పుడు ఎక్కడే ఉంటాడు.